महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా మే నెలకి సంబంధించి 3వ వారానికి వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఇక్కడ కుజుడు ఆల్రెడీ శనితో కంజెక్ట్ అయి ఉన్న కుజుడు, శనితో ఇతి చెంది మీనరాశిలో ఉన్న కుజుడు గత వారమే మేషరాశి స్వక్షేత్రంలో కూర్చున్నారు. అలాగే రవి బుధులు ఇద్దరు కూడా ఈ 15వ తారీఖు నుంచి మేషరాశిని వదిలి వృషభ రాశిలోకి గోచారం మొదలుపెట్టారు. శుక్ర భగవానుడు కూడా శుక్రవారం నుంచి ఆయన ఇక్కడ గత వారం నుంచే శుక్రవారం నుంచి కూడా శుక్రుడు ఇక్కడ మిథున రాశి మిత్రక్షేత్రంలోకి ఆయన స్వక్షేత్రాన్ని వదిలి శుక్రుడు కూడా మిథున రాశిలోకి మారారు. అంటే మాసగ్రహాలైన కుజుడు, బుధుడు, రవి, శుక్రులు నలుగురి యొక్క ఇక్కడ స్థాన మార్పులు అనేవి మనకి జరిగాయి. సో కాబట్టి ఈ గ్రహాల స్థాన మార్పులు అండ్ మేజర్ గ్రహాలు శని మీనరాశిలోను, గురుడు మిథున రాశిలోను, కేతు సింహంలోను, రాహు కుంభరాశిలోను గోచారంలో ఉంటూ ఉన్నారు. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఇలా 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం కూడా ఉంది. సో ఈ విధమైన మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్, అలాగే మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితి, ఇక చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశి వాళ్ళకి సంబంధించుద్దాం. మకర రాశికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో శని భగవానుడు, తృతీయంలో సంచారంలో శని వీరికి యోగిస్తున్నాడు. ఏలినాడు శని కంప్లీట్ అయ్యాక మకర రాశి వాళ్ళకి మేజర్గా శని యొక్క సంచారం అక్కడ తృతీయంలో జరగడం, ఆఫ్టర్ ఏలినాడు శని లాంగ్ ఛాలెంజెస్ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం కోసం వీళ్ళు ఎంత కష్టపడాలో అంతా కష్టపడడానికి రెడీ అవుతారు. అయితే ఇక్కడ మనం చూస్తే మే 11 ముందు వరకు కూడా శని కుజుల యొక్క ఇతి జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రవి కుజుల యొక్క ఇతి జరిగింది పోయిన వారం అంతా. సో ఇలాగా చూస్తే పోయిన వారం అంతా కూడా రవి యొక్క హీట్ అండ్ హాట్ ప్లానెట్, కుజుడు కూడా మార్స్ ఫైరీ ప్లానెట్. సో రవి కుజులు లాంటి ప్లానెట్స్ ఇక్కడ ఫైరీ హౌసెస్లో ఉండటం వల్ల ఇక్కడ గత వారం చూస్తే కనుక చాలా వరకు కూడా మానసికమైన ఆందోళన, మానసిక అప్రశాంతత, చాలా వరకు కూడా ప్రొఫెషనల్లీ మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, డొమెస్టికల్గా ఎదురయ్యే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, గృహపరంగా ఎదురయ్యే కొన్ని ఛాలెంజెస్ కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో మానసిక ప్రశాంతతని కొంచెం మనం ఇక్కడ మార్స్ అండ్ సన్ రెండు కూడా ఫైరీ ప్లానెట్స్ అవటం వల్ల 4th హౌస్ ఈజ్ ఇన్నర్ పీస్ అనేది తగ్గటం. సో కంపారిటివ్లీ పోలిస్తే గత మే 11 ముందు, తర్వాత గత వారం ముందు, తర్వాత తీసేస్తే ఈ 17వ తారీఖు నుంచి కూడా ఈ ఆదివారం నుంచి ఈ మానసిక ప్రశాంతత కొంచెం తగ్గడం, తగ్గుముఖం పట్టడం గమనించవచ్చు. సో అక్కడ ఏదో మిరాకిల్స్ జరిగిపోతాయని కాదు, కానీ మెయిన్గా ఏంటంటే ఎవరికైనా సరే జాతకంలో వీక్లీ రాశి ఫలాలు చెప్పేటప్పుడు కానీ ఎప్పుడైనా సో ఈ సమయం కొంచెం మనం ఎప్పుడైనా నెగిటివ్ చెప్తున్నాం కొంతవరకు, అమ్మో ఇదేదో మనకు కొంచెం మంచిగా చెప్పట్లా, ఇది మనకి కలిసి వచ్చే కాలం అంటే జనరల్గా అసలు ఎందుకు ఎటువంటి పరిస్థితుల వల్ల అవుతుంది అనేది తెలుసుకుంటే మనం దాని నుంచి ఓవర్కమ్ అవడానికి ఆస్కారాలు ఉంటాయి. సో మంచిగా చెప్పాలి, మంచిగానే చెప్పాలి అని అనుకుంటే ప్రతి దానిలో మనం ఏదో యామార్పుగా చెప్పేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దానికి అందరి సపోర్టు ఉంటుంది. ఇలాగ యామార్పుగా చెప్పుకుంటే కొద్ది రోజుల తర్వాత అంటే ఎవరికైనా సరే నెగిటివ్ అనేది వినడానికి కొంచెం మనస్కరించకపోవచ్చు, కానీ అలా యామార్పుగా చెప్పడం వల్ల కూడా కొద్ది రోజుల తర్వాత క్రెడిబిలిటీ ఉండదు. సో అలా చెప్పడం నాకు రాదు. కాబట్టి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కాలం మనకి ఎప్పుడైతే కొంచెం పరీక్షా కాలంగా ఉంటుందో ఆ సమయంలో ఎదురయ్యే పరిస్థితులు ముందుగానే మనం అంచనా వేసుకొని దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఈ మకర రాశికి ఒక్క గ్రహం మాత్రమే అనుకూలిస్తుంది, అది కూడా శని భగవానుడు ఆఫ్టర్ ఏలినాడు శని తర్వాత. సో కాబట్టి ఇక్కడ అర్ధాష్టమంలో కుజుడు ఉన్నాడు, ఆల్రెడీ అర్ధాష్టమంలో ఉన్న కుజుడు ఓన్ హౌస్లో ఉన్నాడు. అర్ధాష్టమంలో ఉన్న కుజుడు వల్ల కూడా అంత ఇంపాక్ట్ ఉండదు. పైగా రవి బుధులు ఈ వారం నుంచి పంచమ స్థానంలోకి మారుతున్నారు.
వీళ్ళ మార్పు కూడా మన ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే విషయంలో అంతగా పెద్ద ప్రతిఫలాన్ని వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు. అలాగే ఇక్కడ 4 మకర రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక 5, 6, 7, 8 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజులు చంద్రబలం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే ఎదురయ్యే పరిస్థితులు మనం చూస్తే చంద్రుడు పంచమంలో ఉండటం, రవి పంచమంలో, బుధుడు పంచమం నుంచి స్టార్ట్ అవటం, పంచమ స్థానంలో జనరల్గా ఈ గ్రహాలు అంత యోగించకపోవటం. సో ఇక్కడ జాబ్ క్రియేటివిటీ విషయంలో కానీ, జాబ్లో మీరు చూపించే టాలెంట్ విషయంలో కానీ, మీ ప్రోగ్రెస్ విషయంలో కానీ, వృత్తిపరంగా ప్రొఫెషన్ పరంగా మీరు చేసే పనుల్లో కానీ సో కొంచెం ఏకాగ్రత అనేది అవసరం. సో ఇప్పుడు ఈ మొదటి 2 రోజులు కూడా అంత సాఫ్ట్నెస్గా మీరు అనుకున్న గోల్స్, టార్గెట్స్ రీచ్ అయ్యే ఆస్కారాలు ఇక్కడ ఈ గ్రహాలు యోగించవు కాబట్టి కొంచెం జనరల్గా అలాగా కొంచెం న్యూట్రల్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి మీ వర్క్ క్వాలిటీకి సంబంధించి, వర్క్ అవుట్పుట్కి సంబంధించి ఎక్కువగా మీరు ప్రామిసెస్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వకుండా, చూపించకుండా ఉండటం అనేది చాలా మంచిది. ఎందుకంటే మనం ఏ ఎక్స్పెక్టేషన్ ఇవ్వకుండానే మనం మంచిగా ఇంకా వాళ్ళకి వర్క్ అవుట్పుట్ ఇస్తే మంచిదే. కానీ ఉన్న పొజిషన్లో ఒక్క గ్రహం మాత్రమే యోగిస్తూ ఉంది కాబట్టి ఈ రకంగా సంతాన పరంగా అయినా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా, వర్క్ క్వాలిటీ పరంగా అయినా కొంచెం న్యూట్రల్గా, అబ్జర్వ్గా కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేయడానికి ట్రై చేయాలి. మంగళ, బుధవారాలు చూస్తే చంద్రుడి 6వ స్థాన సంచారం. ఇక్కడ 6మంలో చంద్రుడు యోగిస్తాడు కానీ అదే హౌస్లో గురుడు ఉన్నాడు, అదే హౌస్లో శుక్రుడు కూడా ఉన్నారు. సో శుక్రుడు, గురుడు ఇద్దరు శుభగ్రహాలు 6వ స్థానం ఉన్నాయి. 2 శుభగ్రహాలు 6వ స్థానంలో ఉండి డైరెక్ట్గా అక్కడ చూస్తున్నాయి, మళ్ళీ వ్యయ స్థానాన్ని చూస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే శుభగ్రహాలు దుస్థానాల్లో ఉన్నాయో అంటే అబ్స్టికల్స్ అండి, శుభకార్యాలకి సంబంధించి కావచ్చు, అండ్ మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్, సంతానపరమైన విషయాల్లో కావచ్చు. సో 6th హౌస్ అనేది హౌస్ ఆఫ్ అబ్స్టికల్స్, కళత్ర దోషం, కళత్రకారకుడు శుక్రుడు కూడా 6వ స్థానంలో ఉంటాం. గురువు లాంటి ఒక మంచి ద్వితీయ, పంచమ, నవమ లాభస్థానాధిపతులుగా అధిపతి అయిన ఒక పవర్ఫుల్ వెల్త్ కారకుడు కూడా 6మంలో ఉంటాం. సో ఇక్కడ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ ఆర్ ఫైనాన్షియల్గా కానీ ఆర్థికపరమైన విషయాల్లోనూ కళత్రకారకుడు శుక్రుడు ఇక్కడ 6th హౌస్లో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించి, ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి శుక్రుడు ఎక్స్పాన్షన్ ప్లానెట్తో కలుస్తూ ఉన్నాడు ఈ వారం నుంచి. కాబట్టి ఫీమేల్ పర్సనాలిటీస్తో ఆర్గ్యుమెంట్స్ అండ్ ఉద్యోగపరంగా, సంతానపరంగా కొంచెం కేర్ తీసుకుంటూ ముందుకెళ్ళడం అనేది అవసరం. గురు శుక్రవారంలో చూస్తే ఇక్కడ మనకి 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 7వ స్థానం చంద్రుడి ఓన్ హౌస్, ఆయన సొంత ఇల్లు. సో అక్కడి నుంచి ఆయన డైరెక్ట్ హౌస్ మళ్ళీ రాశినే చూస్తారు. సో ఓకే, ఏదో గురు శుక్రవారాల్లో సో కొంతవరకు ఏదో గొడవ, ఏదో కాన్ఫ్లిక్ట్, చిన్నపాటి డిస్టర్బెన్స్ వాటి మధ్య కొంచెం సరే, కొంచెం మళ్ళీ బెటర్మెంట్గా, కొంచెం ప్లెజెంట్గా, కొంచెం స్మూత్ దీంట్లో ఎన్విరాన్మెంట్లో గురు శుక్రవారాలు కొంచెం ప్లెజెంట్గా మీకు ఎవరితో ఉంటే బాగుంటుంది, ఎవరితో ఉంటే పనులు అవుతాయి, అలాంటి వాళ్ళతో కొంచెం సయోధ్యగా, కొంచెం జాగ్రత్తగా, బ్యాలెన్స్డ్గా కోవర్కర్స్తో కానీ, మీ ఆఫీస్లో సహోద్యోగులతో కానీ, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో కానీ ర్యాపో అందరితో బాగుంటానికి మెయింటైన్ చేస్తారు ఇక్కడ. సో అలాగే ఇక్కడ మనం చూసినప్పుడు వారాంతానికి మనం చూస్తే కనుక ఈ రాశికి సంబంధించి 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 8మంలో కేతు ఉన్నాడు ఆల్రెడీ. అలాగే ఆ రాశి అధిపతి రవి వెళ్ళి 5వ స్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ ఎప్పుడైతే చంద్రకేతువుల యొక్క సంచారం 8వ స్థానంలో జరుగుతూ ఉందో యాక్చువల్గా మెయిన్గా ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించి కానీ, లేకపోతే కొన్ని అనవసర మానసిక భయాలు కానీ, సో మెంటల్ యాంగ్జైటీస్కి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్, సంతానం పరంగా తీసుకునే డెసిషన్స్లోనూ కొంచెం వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవడం అనేది వారాంతానికి చాలా మంచిది. సో ఈ విధంగా ఒక్క గ్రహం మాత్రమే అనుకూలిస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి. కాబట్టి తప్పకుండా మెయిన్గా ఏంటంటే ఈ మకర రాశి వాళ్ళు ఇక్కడ నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసుకొని డైలీ శివాలయాన్ని దర్శించుకోవడం, ఆ శివాలయాన్ని దర్శించుకోవడం వల్ల మీకు ఇంకా చక్కగా ఒక ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఎలాంటి మెలిఫిక్ ఆస్పెక్ట్నైనా, పాపగ్రహాల శక్తినైనా ఆపగలిగేది పరమశివుడు. ఇలా చేసుకోవటం వల్ల నవగ్రహాలకి, శివుడికి ప్రతిరోజు ఆయన దర్శించుకోవడం వల్ల ఇంకా మంచి జరిగే ఆస్కారాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.